కృపగల దేవుడు మనకు అనుగ్రహించే కృపావార్తను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానంగా తీసుకున్న వచనము దావీదు భక్తులు పలికిన మాట మనం అంతా కూడా ఎప్పుడు చదువుతుంటాం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో దేవుడు అంటడం, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. తలను అంటడం అంటే అభిషేకం. పరిశుద్ధాత్మతో నా జీవితాన్ని దర్శించినప్పుడు నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. పొంగడం, పొరలడం ఎప్పుడు చూస్తాం అనేది? ఇల్లు మారినప్పుడు పాలు పొంగిస్తూ ఉంటారు. బిబ్లికల్గా ఆ విధంగా చేయమని లేదు, కానీ మన వాళ్ళు, ప్రభు నమ్మిన వాళ్ళు కూడా ప్రార్థన చేసి పాలు పొయ్యి మీద పెట్టి అది పొంగేదాకా ఉంచుతారు. ఈ పాలు పొంగుట అనేది ఒక అభివృద్ధి అని, అలాంటి దీవెనలు మాకు కావాలి, అలాంటి ఆశీర్వాదాలు మాకు కావాలి, మా ఇల్లు ఆ విధంగా జ్ఞానంతో, వివేకంతో, దేవుని కృపతో నింపబడాలని ప్రార్థన చేసుకోవడం తప్పేం కాదు. మరి ఇక్కడ గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని దావీదు అంటున్నాడు. ప్రతి విశ్వాసి, ప్రతి దాసుని యొక్క పరిచర్యలో, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మన హృదయము పరిశుద్ధాత్మతో పొంగి పొర్లే రోజు వచ్చునుగాక. ఆమేన్. గిన్నె అన్నప్పుడు 3 విషయాలు తీసుకోవచ్చు. ఒకటి మీ ఆత్మ. ఎందుకంటే నా ఆత్మను నీ సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పింది ఎవరు? హన్న. ఆత్మను కుమ్మరించుకోవడం అంటే ఏంటి? ఒక బకెట్లో నీళ్ళు కుమ్మరించారంటే నమ్మొచ్చు. ఆత్మ ఒక పాత్రలో ఉన్నట్టుగా ఉందా? అవును, బాడీ అనే పాత్రలో ఉంది. దీనిని మనం దేవునిలో కుమ్మరించాలి. రెండవది మన హృదయం. ఆ సంతోషంతో పొంగి పొర్లే అనుభవం ఆత్మదేవుడు మనకిస్తాడు. మన హృదయంలో దేవుని సమాధానం పొంగి పొర్లాలి, దేవుని ప్రేమ పొంగి పొర్లాలి. ప్రభుని నమ్ముకున్న మనమంతా పరిశుద్ధాత్మ అనుభవంతో పొంగి పొర్లే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక అని ప్రభు అన్నాడు. ఒకని హృదయం నింపబడిన దాన్ని బట్టి వారి నోరు మాట్లాడిందని. మత్తయి సువార్త 12:35 నుండి 37 వరకు. అంటే మనం ఏం నింపబడ్డామో మన హృదయంలో, మన నోరు అదే పలుకుతుందట. కాబట్టి మనం నింపబడదాం, దేవుని వాక్యంతో నింపబడదాం, మన హృదయాన్ని వాక్యంతో నింపుకుందాం. ప్రభు అంటాడు, నీ హృదయం అనే పలక మీద ఈ వాక్యాలు రాసుకోమని సామెత 3-4 వచనాల్లో, ద్వితీయోపదేశకాండం ఎంతో స్పష్టంగా 11-18-19 వచనాల్లో ఈ వాక్యాలు మీ వేళ్లకు, మీ హృదయంలో, నీ మనస్సులో కూడా ఉండాలి. మీ కన్నుల నడువ బాస్కముల వలె ఉండాలి. పెళ్లి కుమారుడికి బాస్కములు కడతారు, అదే రీతిగా 2 కళ్ళ మధ్యలో దేవుని వాక్యం ఉండాలి. ఈరోజు కన్నుల నడువ బాస్కములుగా టీవీ వచ్చేసి కూర్చుంది, 24/7 అనే వార్తలు వచ్చి కూర్చున్నాయి, సీరియల్స్ వచ్చి కూర్చున్నాయి. మన కన్నుల నడుమ దేవుని వాక్యం ఉండాలి. వాక్యం మన జీవితాలను బలపరుస్తుంది. వాక్యం మన హృదయంలో నిండనిచ్చామనుకోండి, అది పొంగి పొర్లే అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఒకటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం, వాక్యంతో హృదయం నింపుకునే అనుభవం, ప్రార్థనతో దేవునిలో మొరపెట్టి స్తుతించే అనుభవం. ఈ 3 అనుభవాలుంటే మీ జీవితం తప్పనిసరిగా పొంగి పొర్లే అనుభవంలోకి వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనొచ్చు, ఎవరికైనా దేవుడు పొంగి పొర్లే అభివృద్ధినిచ్చాడని. అవును, దావీదు గొర్రెలు కాసుకునేవాడు, కానీ దేవుడు ఇజ్రాయేల్ దేశానికి రాజుగా చేశాడు. అతని ఆస్తి ఎంతో మీకు తెలుసా? 1 Chronicles chapter 29, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం చదివితే, ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఇవ్వనంత ధనాన్ని దేవుని మందిరానికి ఇచ్చాడు ఆయన. ఇంత పొంగి పొర్లే అభివృద్ధి ఎలా వచ్చింది ఆయనకి? దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని స్తుతించాడు, దేవుణ్ణి ప్రేమించాడు. ఆయనను ప్రేమించేవారు ఆస్తికర్తలుగా మారతారట. దేవుని ప్రేమించడం మీకు తెలిస్తే మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని సామెత 10:22 వచనంలో రాయబడింది. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ యూ రిచ్. ఆయన దీవిస్తాడు. 22 సామెత 1, 2, 3, 4 వచనాల్లో యెహోవా యందు భయభక్తి కలిగి ఉంట వినయం నాకు ప్రతిఫలం. అది ఏమిస్తుందట? ఐశ్వర్యమును, జీవమును, సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక కీర్తన పాడుకుందాం. సన్నిధిలోనే
మనల్ని విరిచి అప్పుడు మనల్ని మల్టిప్లై చేస్తాడు. రొట్టెలను దేవుడు సమృద్ధిగా పంచడానికి 5,000 మందికి పంచడానికి ఏం చేశాడు? రొట్టెను పైకెత్తాడు, స్తుతించాడు, దాన్ని ఏం చేశాడు? విరిచాడు. రొట్టె విరవబడ్డాక అది పెరిగిందా? విరవబడక ముందు పెరిగిందంటే విరవబడిన తర్వాత అది పెరిగింది. మనల్ని దేవుడు విరుస్తాడు, ఎందుకంటే మనల్ని పెంచడానికే. మీ జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదాలు దేవుడు ధారాళముగా దయచేయనుగాక. మరి ఆర్థికంగా ఆ విధంగా మీరు ఆస్వాదించబడాలి. మొదటిగా రాసుకోనండి, వ్యర్థమైన వాటిని హృదయంలో నుండి తొలగించుకోవాలి. అప్పుడు మన జీవితం ఆ పొర్లే అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడు. గలతీ 5:20, ఎఫెసీ 4:31, కొలస్సీ 3:5. రెండవదిగా దేవునితో ఎక్కువ సమయం ప్రార్థనలో, వాక్య ధ్యానంలో గడపాలి. కీర్తన 119, 105, 84 కీర్తన 10 ఆత్మ సంబంధమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉండాలి. 1 కొరింథీ 14, 1-18, కొలస్సీ 3:2. మీ గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం మీకు, మీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దేవుని అభిషేకం మనలను ఆ విధంగా నడిపిస్తుంది, ఆత్మపూర్ణులుగా చేస్తుంది. దేవునికి సమస్తం సాధ్యమైన వారు చేయతండి. ఎస్, విల్ ప్రే. చేతులు ప్రభు అయిపోతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు నీవే. నాయన, నీ ప్రజలను దీవించండి, బలపరచండి, పొంగి పొర్లే అనుభవానికి దయచేయండి. లార్డ్, help every child of God, every one of us to have a overflowing experience in our lives, Father. ప్రభు, మేము ఇంతటితో ఆగిపోకుండా నిరంతరం ప్రార్థించేవారుగా ప్రార్థనాత్మనివ్వండి. ప్రభు, ఉద్దేశంలో సఫలపరచండి. వారు వర్ధిల్లుటకు మార్గం సరళం చేయండి. ఎలాంటి శోధనలు పడకుండా ఈ దినం ఎదుర్కొనే ప్రతి సమస్య, ప్రతి ఛాలెంజ్ని ఈజీగా, సునాయాసంగా జయించడానికి శక్తి సామర్థ్యాలు నీ కుమారులకు, కుమార్తెలకు యేసు నామములో కలుగునుగాక. హాస్పిటల్ పాలై ఐసీయూలో, ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వారందరికీ యేసు అధికారం కాలంలో విడుదల వచ్చునుగాక, స్వస్థత కలుగునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. కుటుంబాలను ఆస్వాదించమని, నీ రాకడకు మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. లైఫ్ చేంజింగ్ ఫ్యామిలీ అండ్ యూత్ మీటింగ్ ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి జేవిఎన్ గార్డెన్స్, బిహెచ్ఎల్ క్రాస్ రోడ్, హెచ్పి పెట్రోల్ పంప్ వెనుక, లింగంపల్లి. పిజే స్టీవెన్ పాల్ గారు ప్రత్యేక వాక్య సందేశాన్ని అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ ప్రత్యేక ఉపవాస ప్రార్థనా పండుగ. తేదీ ఫిబ్రవరి నెల 9వ తేదీ, 2వ శుక్రవారం. సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం గ్లోబల్ ప్రేస్ స్టేడియం, GPS గండిగుండం, నియర్ పెందుర్తి, విశాఖపట్నం. ప్రత్యేక వాక్య సందేశం మరియు ప్రత్యేక ప్రార్థనలు, అభిషక్తులు, అంతర్జాతీయ వర్తమానికులు, దైవజనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారులచే. ప్రత్యేక గమనిక: పరీక్షలకు సిద్ధపడుతున్న అన్ని తరగతుల విద్యార్థుల కొరకు దైవజనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేసినారు. గమనిక: పెందుర్తి జంక్షన్ నుండి గ్లోబల్ ప్రేస్ స్టేడియం వరకు ఉచిత బస్సు సదుపాయము కలదు. ప్రార్థన అనంతరం ప్రేమ విందు కలదు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మీ కుటుంబం అంతటికి ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. మరిన్ని వివరములకై 7799902101, 7799902102. డోంట్ మిస్ ఇట్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ వాగ్దానం మీ కొరకు ఇవ్వబడింది. హెబ్రీ పత్రిక 13:5. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ఈరోజు ప్రార్థన చేసుకోండి. ప్రభు కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా జరుపుకునే సహాయం మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు యేసు నామములో ప్రభు అనుగ్రహించునుగాక. మీ కొరకు దేవుడిచ్చిన వాగ్దానము యూదా 1:2. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. Mercy unto you and peace and love be multiplied. May the Lord bless you with this promise.